ఆగస్ట్ 15థ్ రాగానే హ్యాపీ ఇండిపెండెన్స్ డే అనుకుంటాం. స్వతంత్రం ఎలా వచ్చిందో మాడుకుంటాం కానీ, అసలు స్వతంత్రం ఎలా పోయింది అని ఆలోచిస్తే ఒక చిన్న స్టోరీ. 1757లో వెస్ట్ బెంగాల్లో ఒక యుద్ధం జరిగింది. దాని పేరు బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ. అయితే ఆ యుద్ధంలో బ్రిటిష్ ఆర్మీ కమాండర్ అయిన రాబర్ట్ క్లైవ్ అక్కడ ఉన్న నవాబ్ మీద యుద్ధానికి వచ్చినప్పుడు, ఆ వెస్ట్ బెంగాల్ నవాబ్ దగ్గర పనిచేస్తున్న సైన్యాధికారి ఈ బ్రిటిషర్స్తోని ఒక డీల్ సెట్ చేసుకుంటాడు. మీరు నన్ను నవాబ్ చేస్తా అంటే నేను మీకు సపోర్ట్ చేస్తా అని. అలా పదవి కోసం అలా బిట్రే చేయడం వల్ల, అంటే ద్రోహం చేయడం వల్ల ఆ నవాబ్ ఆ యుద్ధాన్ని ఓడిపోయి ఆ తర్వాత నవాబ్ని ఎగ్జిక్యూట్ చేస్తారు. ఈ సైన్యాధికారిని నవాబ్ కూడా చేస్తారు బ్రిటిష్ వాళ్ళు. అలా దాన్ని కంట్రోల్లోకి తీసుకుంటారు బ్రిటిష్ వాళ్ళు, ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు. అయితే అంతకంటే ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఆ రోజు రాబర్ట్ క్లైవ్ దగ్గర ఉన్న 3000 మంది సోల్జర్స్లో 2100 మంది సోల్జర్స్ మన ఇండియన్సే అని హిస్టరీ చెప్తుంది. సరే, అది ఫస్ట్లో వాళ్ళకి తెలియదు, ఇంత పెద్ద ఇండిపెండెన్స్ పోతుంది, ఇలా అవుద్దని అలా చేసిరు అనుకుంటే, ఆ తర్వాత 1800 సంవత్సరం వచ్చేటప్పటికి ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు వాళ్ళ సైన్యాన్ని 2,50,000 మందికి పెంచుకుంటే, దాంట్లో కూడా చాలామంది మన ఇండియన్సే ఉన్నారు. అయితే పాయింట్ ఏంటంటే, మన చుట్టూ ఉంటూ మన ఇండియాలోనే బతుకుతూ కొంతమంది వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం, డబ్బు కోసం, పదవి కోసం, వాళ్ళ ఐడియాలజీ కోసం దేశానికి వ్యతిరేకంగా వెళ్తుంటారు. వాళ్ళనే మనం యాంటీ నేషనల్స్ అంటాం. ఈ ప్రొటెస్టులు చేసే వాళ్ళని, గవర్నమెంట్ని క్వశ్చన్ చేసే వాళ్ళని నేను యాంటీ నేషనల్స్ అనట్లేదు. కానీ దేశానికి కొన్ని ఇంపార్టెంట్ ఇంట్రెస్ట్లు ఉంటాయి. అది దేశ భద్రతకు సంబంధించిన అయి ఉండొచ్చు, ఇంకా వేరే ఏదైనా కూడా. అలాంటి వాటిని వ్యతిరేకిస్తూ, అంటే అలాంటి యాంటీ నేషనల్స్కి మనం సపోర్ట్ చేయకూడదు. ఎందుకంటే యాంటీ నేషనల్స్ వల్ల మనకి స్వతంత్రం పోతుంది అని నేను అనట్లే, కానీ దేశ డెవలప్మెంట్ అయితే ఖచ్చితంగా స్లో అవుతుంది. సో మనం ఏం చేయగలము అంటే, మనము ప్రోపగాండా మీద ఫైట్ చేయొచ్చు. మిస్ఇన్ఫర్మేషన్, తప్పుడు సమాచారాన్ని విపరీతంగా స్ప్రెడ్ చేస్తున్నారు. దాని మీద అయితే మనం ఇంట్లో కూర్చొనే ఫైట్ చేయొచ్చు కదా. సో అలా చేసినా కూడా దేశానికి మనం ఎంతో కొంత ఒక స్మాల్ కంట్రిబ్యూషన్ చేసినట్టే అవుతుంది అని నేను అనుకుంటున్నా. సో ఈ ఇండిపెండెన్స్ డే రోజున మీరు ఒకవేళ దేశానికి ఏమైనా చేయగలమా అని ఆలోచిస్తే ఒకసారి ఇలా కూడా ఆలోచించవచ్చు. దేశం డెవలప్ అవుతుంది, కానీ సివిక్ సెన్స్ కూడా చాలా ఉంది డెవలప్ అవ్వాల్సింది. దాంట్లో కూడా మీరు ఏమైనా చేయగలిగితే చేయండి, ఎడ్యుకేట్ చేయండి మీ చుట్టూ ఉన్న వాళ్ళని. ఇంకా వచ్చే ఇండిపెండెన్స్ డే కల్లా మన భారతదేశం ఇంకా ఎక్కువగా డెవలప్ అవ్వాలి స్పీడ్గా అని కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ఎ వెరీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.